హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాశ్వత్ 369 వరల్డ్. ఈరోజైతే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామండి శ్రీకాకుళంలో. చూడండి, టికెట్ కౌంటర్. ఇక్కడ వచ్చేసి ఈచ్ పర్సన్కి 50 రూపీస్ టికెట్ అండి. సో ఎంట్రన్స్ టికెట్. చూడండి, ఈసారి అవెంజర్స్, అవతార్ అవన్నీ స్టార్టింగ్ డెకరేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ చూడండి, వెళ్ళారు టికెట్ కోసం. ఇగోండి, ఎంట్రన్స్ వెళ్ళగానే ఐ లవ్ శ్రీకాకుళం అని బోర్డు ఉంటుంది. మా ఓడి చూడండి అస్సలు ఆగడం లేదు అసలు. అగో టైగర్, అదంతా పిక్చర్స్ జూ అనమాట. ఏవేవంటే చాలా అన్నీ రియలిస్టిక్గా ఉంటాయి అక్కడ. సో మనం మంకీ చూడండి ఎలా నవ్వుతుందో. అండ్ ఇది చూడండి, మదర్ తెరేసా బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు. ఇగోండి మా ఓడు ఫిదర్స్ మధ్యలో నించొని వింగ్స్, ఎంత బాగుందో అసలు. అగోండి అలాగందరూ పిక్చర్స్ ఫోర్స్కి మాట అదంతా జోన్ పెట్టారాడ. చాలా బాగుంది అసలు రియల్లీగా. బట్ అది ఇలా ఉంది కానీ ఫొటోస్ తీస్తే రియల్గా అక్కడ వెళ్ళినట్టే ఉంది. ఎక్స్పీరియన్స్ చేసాము. మా ఊడి ఇంకా లోనికి వెళ్ళగానే ఇది కావాలి అది కావాలని చూడండి, మొత్తం అంతా స్టాల్సే, ఫుల్ మార్కెట్ మాట అక్కడ. ఫస్ట్ వెళ్ళగానే షాపింగ్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొన్ని లేడీస్ కార్నర్ అనగా. అండ్ ఇది చూడండి, వీడియో గేమ్ పిల్లలు ఆడుతున్నారు. మనకైతే చూస్తే గాల్లో ఆడినట్టున్నది, బట్ వాళ్ళకైతే పిక్చర్ అయితే కనిపిస్తుంది 3D. చూడండి, ఇవన్నీ స్టాల్స్ మాట. ఎంట్రన్స్ వెళ్తూనే ఆఫ్టర్ పిక్చర్ జోన్ తర్వాత స్టాల్స్ ఉన్నాయి. ఇగోండి శాశ్వత్ చూడండి ఎలాగా ఇది కావాలి అది కావాలి అని స్టార్ట్ చేసేసాడు. ఇంకా ఇగో నేను చెప్పాను కదా వీడియో 3D గేమ్ అని, అదిగోండి అలా ఆడాలన్నమాట పిల్లలు. చూస్తే అయితే ఫనీగా ఉంది, బట్ వాళ్ళకైతే రియల్గా అక్కడ 3D పిక్చర్స్ అయితే కనిపిస్తాయి. సో అలాగ వాళ్ళు వీడియో గేమ్ ఆడుతున్నారు. చాలా అయితే చాలా బాగుంటుంది. వర్చువల్ రియాలిటీ 3D అంట. చూడండి ఇక్కడ స్టిక్కర్స్. మాకు ఎక్కడే కొంచెం టైం వేస్ట్ అయిందండి, ఎందుకంటే శాశ్వత్ ఇది తీసుకుంటానన్నాడు అది తీసుకుంటానన్నాడు. అట్ లాస్ట్ ఏదో ఒకటి మాకు కనిపించాడు. పెన్సిల్ తీసుకున్నాము అక్కడ, ఇట్స్ మ్యాజికల్ పెన్సిల్. అండ్ ఎరేజర్ తీసుకున్నాము, షార్ప్నర్ ఒకటి తీసుకున్నాం. చూడండి ఇగోండి, లాట్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఒకటి తీసుకుంటానని పోయి 10 రకాలు తీశాడు, బట్ అక్కడ అన్నీ ఆల్రెడీ ఉన్నవే. సో ఏదైతే యూజ్ అవుతుందో అదే తీసుకుందాం అని చెప్పి నేను వాడికి ప్రిఫర్ చేశాను. అగోండి అన్ని బాస్కెట్లు అయితే వేస్తున్నాడు. అండ్ స్కేల్స్ కూడా చూసామండి, 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉన్నాయి అక్కడ. అది కూడా చాలా బాగున్నాయి. సర్కిల్స్, షేప్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. చూడండి అదిగోండి, ఇది కావాలి అది కావాలి అనేసి. ఎరేజర్స్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ లైక్ టెడ్డీ బియర్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఏదో ఒక మంచి ఎరేజర్ అయితే ప్రిఫర్ చేశాను నేను తీసుకోమని. అక్కడ అక్కడే చాలా టైం పట్టేసిందండి మాకు. ఒకటి తీయిపోయాడు, ఇంకోటి తీసుకుంటాను అనేవాడు. నెక్స్ట్ ఇదిగోండి బెలూన్స్ షాట్ మాట. బెలూన్స్ అన్నీ అక్కడ పేల్చాలి. అండ్ ఇదిగోండి ఇది బ్రేక్ డ్యాన్స్ అంటారు. నాకైతే చాలా భయం అండి, ట్రై చేశాను వెళ్దామని, కానీ భయంకి ఆగిపోయాను. నిన్న చాలా చాలా అంటే ఫ్లోటింగ్గా ఉండాలి. హాలిడేస్ ఇంకా ఉన్నాయిగా, సో అందరూ వచ్చారు చాలామంది. బట్ చాలా అయితే ఎంజాయ్ చేసాం అక్కడ ఎగ్జిబిషన్లో. బ్రేక్ డ్యాన్స్ పక్కన జైంట్ వీల్ అన్నీ చాలా బాగున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ వచ్చారండి. ఇటువంటి స్మోక్ బిస్కెట్స్ ట్రై చేద్దామని మా వాడు ఒకటే కావాలి, అందుకే ట్రై చేసాం. చూడండి ఇలాగ తినేసి భలేగా ఇది చేశాడండి, స్మోక్ తీసాడు రియల్లీ. ఇవ్వండి ఇంకా అయితే తింటూ అలాగా ఇంకా స్మోక్ బిస్కెట్స్ చాలా బాగున్నాయి. అది వేఫర్సే, బట్ సంథింగ్ గ్యాస్ లాంటిది వాళ్ళు ప్రెస్ చేసి వేశారు. చాలా బాగుంది, తింటూ ఆ ఫీల్ వచ్చింది స్మోకీ గ్యాస్గా. అగోండి తర్వాత ఇంకొకటే స్టాల్స్. వెజ్ మంచూరియా, గోబీ మంచూరియా అన్నాడండి. అదిగోండి ఇంకా మరి ఆగట్లేదు శాశ్వత్, చాలా ఆకలి వేస్తుంది అంటే. సో అది అక్కడ కొంటే తింటున్నాడు వాడు. ఒకటే నాకు కూడా ఉంచలేదండి ఆఖరికి. ఇంకా మరి వద్దనేసాడు, అయిపోయింది ఇంకా. నెక్స్ట్ సోడా అని తాగుతానే నేను ఒకటే గోల. నేను అన్నా అట్ లాస్ట్ తీసుకుందాం నాన్న అనేసి, బికాజ్ రైడ్స్ ఎక్కుతానన్నాడు. మళ్ళీ ఎక్కిన తర్వాత మేబీ వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని ఆగమన్నా, ప్రిఫర్ చేశా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటానన్నాడండి. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళాము ఫ్రెంచ్ ఫ్రైస్ దగ్గరికి. సో చాలా ఫ్లోటింగ్ ఉండాలి నిన్న.
సో మేము అలాగా కాసేపు ఫ్రెంచ్ ఫ్రైస్ దగ్గర చాలా కొంచెం టైం తీసుకున్నారు. బికాస్ అక్కడ ఒక్క ఆయనే అయిపోవడం వల్ల కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇది పొటాటో మాట చేశారు అక్కడ, అది కూడా స్ప్రింగ్స్ లాగా. అండ్ అక్కడ ఎగ్ కుల్ఫీ కూడా ఉందండి. బట్ నేను థర్స్డే అవ్వడం తీసుకోలే. మాకు థర్స్డే అంటే సెంటిమెంట్ కొంచెం. చాలామంది ఫ్రెంచ్ ఫ్రైస్ అనగా పొటాటో రింగ్స్, ఇగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ స్టార్ట్ చేశాడు మా వాడు. అది వద్దంట, బాదాం మిల్క్ కావాలన్నాడు. మళ్ళీ బాదాం మిల్క్ వెళ్ళి తీసుకున్నారు వాళ్ళ డాడీ. నాకు అదే కావాలంటే సరే ఓకే తీసుకున్నారు. మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాం. నెక్స్ట్ ఇగోండి బజ్జీలు అక్కడ, హాట్ మిరపకాయ బజ్జీలు. అండ్ మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినా అప్పడాలు అంటూ ఉంటాయండి. అది అసలు నిజంగా రియల్లీ కూల్. అసలు ఎంత పెద్ద అప్పడం అంటే అది ఒక అప్పడం పేపర్లో వేసి సంథింగ్ మసాలా వేస్తాడు. అది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పడం చాలా క్రిస్పీగా ఉంటుంది. సో అది కావాలి అంటే చలో అని అది కూడా కొనేసాం. అది కూడా టేస్ట్ చేసేసాడు ఆఖరికి. అండ్ చాలా బాగుంది. అదిగోండి మా వాడు అప్పుడేమో అక్కడికి ఆడుకుంటుంటే వాళ్ళ డాడీ వెళ్ళి తెచ్చాడు అప్పడం. తింటున్నాం. లాస్ట్లో వాడికి ఉంచాం మేము కూడా, అది కూడా వచ్చి తింటాడని. లేకపోతే మమ్మల్ని ఉంచాడు వాడు. ఇగోండి ఒకటే ఆట. చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాడు గేమ్లో చిన్నపిల్లలు. బాగుంది అందరికంటే ఇది. జస్ట్ జంపింగ్ అసలు గేమ్ చాలా అయితే చాలా బాగుంది. ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేశాడు. బట్ వాటర్ అని ఒకటే గోల. అప్పుడు వాళ్ళ ఫాదర్ వెళ్ళి వాటర్ బాటిల్ కొని తెచ్చి ఇస్తే ఓకే మళ్ళీ అగైన్ స్టార్ట్ చేశాడు జంపింగ్. అగోండి వాటర్ అన్నాడు. నెక్స్ట్ బాదం మిల్క్ అన్నాడు, తాగుతున్నాడు. చాలా అయితే చాలా వాడు ఎంజాయ్ చేశాడు. నిన్న చాలా ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసాము ఈసారి ఎగ్జిబిషన్లో. ఎంత ఫ్లోటింగ్ ఉన్నా పిల్లలకి ఇక్కడే కదా సరదా అనేది. చాలా అంటే చాలా. చూడండి అందరు పిల్లలు మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేశారన్నమాట. అది చాలా కూల్గా, చాలా ఇదిగా ఎంథూజియాస్టిక్ కూడా ఉంది గేమ్. ఆడుకున్నారు బాగా. మేము అలా అక్కడ నించొని చూసాం. ఎంత పిలిచినా రానని, అక్కడే ఆడతాను అన్నాడు. మేబీ ఒక 20 minutes 15 minutesలో ఆడుకున్నాడు అక్కడ. సో ఇదండి ఎగ్జిబిషన్. చాలా బాగుంది ఎగ్జిబిషన్. దీంట్లో లాట్స్ ఆఫ్ రైడ్స్ ఉండాలి. అండ్ కొనుక్కోడానికి చాలా మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ప్రిఫరబుల్ రీజనబుల్ కాస్ట్ కూడా, టూ మచ్ అయితే కాదు. బట్ అంత టైంగా మేము కొంచెం రైడ్స్ కోసం టైం స్పెండ్ చేయడం వల్ల మరి షాపింగ్ అయితే ఏం చేయలేపాము. ఒకవేళ టైం దొరికితే మళ్ళీ వెళ్ళి ఈసారి చూడాలి సమ్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయేమో అనేసి. ఇదిగోండి ఎక్కడికి వెళ్ళిపోయాడు మా వాడు, అసలు కనబడట్లేదు. ఇటు ఎక్కుతున్నాడు. అదిగోండి వచ్చాడు హ్యాపీగా. ఇంకా చాలా నాన్న రా అంటే అప్పుడుకి వచ్చాడు. నెక్స్ట్ వచ్చేసండి ఇదా బోటింగ్ అండి. ఇది ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ కొంచెం టైం అయిపోవడం వల్ల వెయిటింగ్ ఎక్కువ ఉంది. సో అప్పటికే 8 అయిపోయింది, 8:30. సో ఏదో మేనేజ్ చేసాం వాడికి చెప్పేసి, ఈసారి వస్తే వెళ్దాం నాన్న అని. చాలా క్రౌడ్ వల్ల కొంచెం అవ్వలేకపోయింది. నెక్స్ట్ ఏరోప్లేన్ అన్నాడండి. హెలికాప్టర్ ఎక్కాడండి. ఇది కూడా చాలా బాగుంది రైడ్. 2 మెంబర్స్కి లోన కూర్చోబెట్టారు వాళ్ళు. చాలా అయితే చాలా బాగుంది. శాశ్వత్ అయితే నిజంగా హెలికాప్టర్ మీద వెళ్ళినట్టు ఫీల్ అయ్యాడు. షేర్ చేసుకున్నాడు తన ఎక్స్పీరియన్స్ మొత్తం. చూడండి ఉంటాడు, చూడండి ఇక్కడే ఉంటాడు వాడు. అదిగోండి క్యాప్ పెట్టుకున్నాడంటే మనోడేవాడు. బాగా అసలు ఏవి వదలలేదండి. ప్రతి ఒక్క రైడ్ని తను ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఒక ఎక్స్పీరియన్స్గా. చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నా, ఒక పక్క అయిపోయారు అందరూ. రియల్లీ గుడ్ అసలు. ఇంకోండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో. చూడడానికి అయితే అలానే ఉందండి. కొంచెం అయితే చాలా స్పీడ్గా తిప్పేశాడు ఆయన. బట్ అదే ఎంజాయ్మెంట్గా పిల్లలు. అది ఇవ్వండి మెల్లిగా స్లో చేస్తున్నారు. ఓకే పిల్లలతో కూర్చోబెట్టారు టూ మెంబర్స్కి లోపల. అదైతే చాలా ఎంజాయ్గా ఉంది. ఎప్పుడు ఉండేదే రైడ్, బట్ ఇది కొంచెం కొత్తగా పెట్టినట్టున్నారు ఈ ఇయర్. చాలా బాగుంది రైడ్.
అప్పటికే కాల్స్ వస్తే నాకు ఇంటి నుంచి ఇంకా రాలేదేంటి అనేసి. సో వస్తున్నా అని చెప్తున్నాను. ఇంకే టైం అయిపోతుందో పక్క మా వాడు వదళ్ళు. ఆ టెన్షన్ 8:30 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మా వాడు జీప్ చూడండి, జీప్ ఎక్కుతానన్నాడు. బట్ అది టైం అయితే లేదు. సరేలే ఈసారి చూద్దాంలే అన్నా. అప్పటికే చాలా 8:30 వరకు టైం అయిపోయింది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇంకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది బైక్ రైడ్ వెళ్ళాడండి మావాడు. బైక్ రైడ్ దగ్గర ఉన్నాడు. అదిగోండి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ బైక్ అయితే ఈ బైక్లో కూర్చొని అన్నాడు. వాడు ఆ బైక్ ప్రిఫర్ చేశాడు. ఇక్కడ చూడండి చిన్ని పాప అయితే రియల్గా ఎగ్జిబిషన్లోనే హైలైట్ అండి. ఎంత బాగుందో అంటే ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ అసలు ఎంత బాగా తిరిగారో. పిల్లలంతా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అసలు. అదేటో అండి చిన్నతనంలో ఆ ఎంజాయ్మెంటే వేరు, తెలియని వయసు. చూడండి పాప అసలు రియల్లీ ఒక్క అమ్మాయి ఎక్కింది కానీ చాలా బాగా ఎంజాయ్ చేసింది రైడ్ని. అసలు చూస్తూ ఉండిపోయాను నేనైతే. ఒక్కటే నవ్వ పాప, అసలు కనీసం ఒక్కసారి భయమైనా వేయలే. ఇగోండి యువతల మా శాశ్వత్ మమ్మీ అని పిలుస్తున్నాడు అక్కడి నుంచి. చూడండి బైక్ కూడా భలే తిరుగుతుందండి. అసలు ఏదో వీలే డ్రైవ్ చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు పిల్లలు. అంటే ఏదో హ్యాపీ మూమెంట్ అసలు. చూడండి ఎంత బాగా తిరుగుతున్నారు. ఇది కూడా అంతానే ఫాస్ట్గా తిప్పాడు సార్ ఆయన. బట్ ఓకే అయితే ఆ స్పీడ్ అయితే ఉండాలి. పిల్లలు అప్పుడే ఎంజాయ్ చేసేది. అదిగోండి మా వాడు వైట్ ప్రిఫర్ చేశాడు. నేను రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోరా అన్నాను. బట్ తను వైట్ బాగా దిగారు. అదిగోండి చాలా బాగుంది. అది ఎక్కుదామన్నా కూడా నాకు ఇంకా ధైర్యం చేయలేపాను. నేను భయం వేసింది నాకు కొంచెం. సో అందుకే దూరం నుంచి చూస్తూ ఆనందించాను. బ్రేక్ డ్యాన్స్ అనగా జైంట్ వీల్ అనగా ఇవన్నీ. తర్వాత లాస్ట్లో వచ్చేస్తున్నప్పుడు అదిగోండి ఈయన బెలూన్ భలే చేసాడండి. అసలు హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. అసలు ట్రిక్స్ భలేగా అప్లై చేశారు ఆయన. ఆ బాల్ని అలా తిప్పడం చాలా చేశారు ఆ భయ్యాకి. హ్యాట్స్ ఆఫ్ అసలు. అది ఒక టాలెంటేనండి అలా. సో మా ఆవిడ బాల్స్ అడిగితే వద్దు మమ్మీ నాకు వద్దు అన్నాడు. సో సరేలేరా ఏం నచ్చితే తీసుకో అంటే ఆయన ఈలోపు ఏ ట్రిక్స్ అప్లై చేశారు ఆయన. ఇంకోండి అప్పటికే ఫుల్గా చలండి. 8:30 దాటేసింది ఒకటి. అప్పటికి చూడండి ఫ్లోటింగ్ ఎలాగుందో. అట్ లాస్ట్ వి రీచ్డ్. బాయ్ చెప్పాము ఎగ్జిబిషన్కి. ఇఫ్ పాసిబుల్ ఒకవేళ టైం ఉంటే ఈసారి మళ్ళీ వెళ్ళొచ్చు. రైడ్స్ ఈసారి ట్రై చేద్దామని అనుకున్నాం. బట్ ఈసారి ధైర్యం చేయలేపాను. నెక్స్ట్ టైం వీలైతే ఈలోపు ఉంటే ఎగ్జిబిషన్ వెళ్ళొచ్చు. ఇదంతా ఎగ్జిబిషన్ అండ్ వ్యూ అండి ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత. ఇది ట్రైన్. అది కొంచెం జైంట్ వీల్. యాక్చువల్లీ అది ఒక స్కూల్ అండి, గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్లో పెట్టేశారు. ప్రతి ఇయర్ పెడతారు అలానే. ఇది వ్యూ.